హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీ పర్సన్ గురించి మీతో ఏం చెప్పబోతున్నారు అనేది మనం చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీ పర్సన్ గురించి ఏం చెప్పబోతున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. 5 of Wands అండి. మీ లైఫ్లో మీరు చాలామంది చాలా కోల్పోయాను అన్నట్టుగా చాలా బాధపడుతూ ఉండొచ్చు. ఇక్కడ పర్సన్ విషయంలోనే పదే పదే హట్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఎంత కష్టపడినప్పటికీ మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండడం లేదు. కెరీర్ వైజ్గా కావచ్చు, ఫ్యామిలీ గురించి కూడా చాలామంది మీరు ఎంతో కష్టపడుతున్నారు. పర్సన్ విషయంలో కూడా మీరు తన విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. తనని బాగా చూసుకోవడానికి మిమ్మల్ని మీరు సరిగా పట్టించుకోవడం లేదనమాట. ఎంత చేసినప్పటికీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు పొందాల్సిన ప్రేమ అనేది మీరు పొందట్లేదు. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అనేది చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు ఇలా కాదు ఉండాల్సింది. యూనివర్స్ చెప్తున్నారు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ లాగా ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ 5 of Pentacles అనేది ఉంది కదా, ఇక్కడ డోర్కి లాక్ వేసి ఉంది, దాని కీ కూడా ఇక్కడే ఉంది కదా. మీరు అనుకుంటే ఈ కీ తీసుకొని మీరు బయటకు వెళ్ళగలరు, ఓకేనా? కానీ మీరు ధైర్యం అనేది చేయలేకపోతున్నారు. నేను ఇక్కడే బందీ అయిపోయాను, నా జీవితం ఇక్కడికే సమాప్తం అయిపోయింది, నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు, నన్ను అర్థం చేసుకునేవారు నా లైఫ్లో ఎవరు లేరు అన్నట్టుగా ఆ వేలో మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలి, ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో వారికి మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి మీకు అర్థం అవుతుందండి. కానీ మీరు సరిగా ఆలోచించలేకపోతున్నారన్నమాట. కాబట్టి ఈ లోన్లీనెస్ ఏదో అయిపోయింది నా జీవితం అన్నట్టుగా మీరు అలా ఫీల్ అవ్వకండి. మీ జీవితం ఏమీ అయిపోలేదు. మళ్ళీ మీరు నిలదొక్కుని నిలబడగలరనమాట. అంత ధైర్యం, అంత శక్తి, అంత టాలెంట్ అనేది మీలో ఉంటుంది. ఎందుకంటే 5 of Pentaclesకి క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అనేది చూపిస్తుంది. మీరు ఇప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా ఉన్నారు, నాకేం తెలియదు, నేనేమి చేయలేను అన్నట్టుగా. కానీ మీరు తల లేపి పైనకి చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, చాలా ధైర్యం వస్తుంది. మీలో దాగి ఉన్న తెలివితేటలన్నీ బయటకు తీసుకురండి. ఆ ధైర్యం, ఆ ఎనర్జీ, ఆ గ్రేస్ అనేది. యాక్చువల్గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మీ లైఫ్లో మీరు చాలా కష్టాలని ఇప్పటికీ కూడా మీరు చాలామంది చాలా స్ట్రాంగ్గా మీరు నిలబడుతున్నారనమాట. కానీ పర్సన్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు యూనివర్స్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీలో కొంచెం కోపం అనేది ఎక్కువ ఉండొచ్చు, కానీ ప్రేమ కూడా చాలా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమను చూపిస్తారు, కానీ ఆ ప్రేమ అనేది మీకు తిరిగి రాకపోయేసరికి కోపం అనేది బయటపడుతుంది అన్నమాట. ఓకేనా? స్ట్రెంగ్త్ కార్డ్. మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో ఈ పర్సన్కి రీయూనియన్ కావాలి. మేబీ ఈ పర్సన్ కొన్ని విషయాలలో తను ధైర్యం చేయక మిమ్మల్ని తను దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ పర్సన్ తను చాలా స్ట్రాంగ్ నిర్ణయం మీద తీసుకుపోతున్నారండి. 1 వీక్ లోపల ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లోకి వస్తారు. వారితో మీరు చాలా మంచి టైం అయితే స్పెండ్ చేయబోతున్నారు. కొంతమంది పర్సన్తో మీరు లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ వైపు నుంచి మీరు మంచి కాలర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవడము, ఆ పర్సన్ కూడా మీ మీద తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉండడము, ప్రేమగా తను మిమ్మల్ని పలకరించడము, అలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఇక్కడ ఆహ్, మీ పర్సన్‌లో కొంచెం కంట్రోల్ నేచర్ గూడా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది చూడండి. ఒక సైడ్ మృగం ఫేస్ ఉంది. ఇంకొక సైడ్ ఏంటిదంటే నార్మల్ పీపుల్ ఫేస్ అనేది ఉంది కదా! సో, అలా ఈ పర్సన్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదనమాట. తను మిమ్మల్ని కొంచెం కంట్రోల్‌లో ఉంచాలి అన్నట్టుగా అనుకునే పర్సన్ కూడా ఉంటారు. కానీ ఎప్పుడైతే పర్సన్ మీతో రిలేషన్‌షిప్ అనేది కావాలి అనే పర్సన్ అనుకుంటున్నారండి. మేబీ మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీన రాశి. వీరు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా బ్యూటిఫుల్ లైఫ్‌ని మీరు లీడ్ చేయబోతున్నారు. ఈరోజు మీరు చాలా బాగా డ్రెసప్ అవ్వడము, చాలా హ్యాపీగా ఉండడము, రీయూనియన్ ఉంటుంది. అండ్ అందరి ఫోకస్ అనేది మీ మీద ఉంటుందనమాట. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండొచ్చు. అరే! ఈ అమ్మాయి ఏంటి అంత ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అరే! ఈ అబ్బాయి ఏంటి ఇంత చేంజ్ అయిపోయారు వారి లైఫ్‌లో అన్నట్టుగా మేబీ చాలామంది పొగడడం లాంటిది జరుగుతుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. సో, ఈరోజు మీరు ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ ఫ్యామిలీ అకేషన్స్ వాటిలో పాల్గొనొచ్చు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు అనేది చూపిస్తుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. వన్ మోర్ కార్డ్ యూనివర్స్ లాస్ట్ మెసేజ్. ఓకే. ఎందుకంటే మీరు పాస్ట్‌లో మీరు ఏవైతే మీ లైఫ్‌లో ఏవైతే జరిగినాయో వాటి నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని మీ లైఫ్‌ని మళ్ళీ మీరు నిలదొక్కుకోవాలి. మేబీ నిలబెట్టుకోవాలి లైఫ్‌ని. ఇలాగే ఉండిపోకూడదు. ఇలాగే పాతలానికి ఇలాగే పడిపోకూడదు. మళ్ళీ నేను లైఫ్‌లో మళ్ళీ నిలబడాలి అండ్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నట్టుగా కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అందరిని మీరు దూరం పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. అలాగే ఈరోజు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయనేది చూస్తాను. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. అండ్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఓకే. మీ ఎనర్జీస్ ఓకే. ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. చాలా బావుంటుందండి ఇక్కడ. మీకు మీ పర్సన్‌కి చాలా బావుంటుంది. కానీ ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరితో అయినా మీకు చిన్న మనస్పర్ధాలు కానివ్వండి, చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎవరితో అయినా సరే. ఓకే. ఇంట్లో వారితో, బయట వారితో అలా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. అండ్ మీ పర్సన్‌ది కూడా ఎనర్జీస్ బానే ఉంటుంది. కానీ పర్సన్ లైఫ్‌లో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా ఉండొచ్చు. ఓకే. ఏదో లాస్ అవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.